నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరుకుంది. పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా సమ్మె ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కొన్ని చోట్ల కొన్ని డిపోల నుంచి పోలీసు అధికారుల సాయంతో ప్రైవేట్ డ్రైవర్లతో ఆర్టీసీ బస్సుల్ని నడిపే ప్రయత్నం చేస్తూ ఉంది. దాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఉన్నారు ఆర్టీసీ కార్మికులు. ప్రస్తుతం మనం బీహెచ్ఎల్ డిపో దగ్గర ఉన్నాం. మహాధర్నాలో పాల్గొంటూ ఉన్నారు ఆర్టీసీ కార్మికులు. ప్రధానంగా 32 డిమాండ్లను వాళ్ళు లేవనెత్తుతూ ఉన్నారు. ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక స్పష్టతనిచ్చారు. 29 డిమాండ్లను మేము సత్వరమే పరిష్కరిస్తాము. ఏవైతే 3 డిమాండ్లు చెప్తూ ఉన్నారో దానికి కొంత సమయం కావాలి అని చెప్పి మంత్రి చెప్తూ ఉన్నారు. ఆ 3 డిమాండ్లు ఏంటయ్యా అంటే, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం మేనిఫెస్టోలో పెట్టిన అంశాలే కదా అని చెప్పి ఆర్టీసీ కార్మికులు ప్రశ్నను లేవనెత్తుతూ ఉన్నారు. ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు వేతన సవరణను అమలు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆర్టీసీ కార్మికులు చెప్తున్న మాటలు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 65 లక్షల మంది బస్సుల్లో ప్రయాణాలు చేస్తారు. అందులో 40 లక్షల మంది మహిళలే ఉన్నారు కాబట్టి మహిళలకి తీవ్ర అన్యాయం జరుగుతుంది ఈ సమ్మె వల్ల అనేది ఆయన చెప్తున్న మాటలు. అధికారంలోకి రాకముందు ఎట్లా చెప్పారు సార్, మీరు మీ కడుపులో పెట్టి చూసుకుంటాం తెలంగాణ ఆర్టీసీ కార్మికులని అన్నారు. అధికారంలోకి వచ్చినాక ఒక మాట, రాకముందు ఒక మాట. సార్ మీరు ఉచిత బస్సు పెట్టిర్రు, అదే మీ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే పథకం. మళ్ళీ ఆ మంచి పేరు వచ్చే పథకాన్ని ఎంత కష్టపడి మేము దాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఆ పథకం పెట్టినాక సార్ మా ఆర్టీసీ ఉద్యోగుల మీద చాలా బర్డన్ పడతా ఉంది. అసలు బస్సులు తక్కువ ఉన్నాయి, ఉద్యోగులు తక్కువ ఉన్నారు, అయినా కూడా ఆ పథకాన్ని సక్సెస్ చేస్తున్నాం సార్. ఎన్ని సమస్యలు వచ్చినా ప్రభుత్వం మీద ప్రేమతోటి, అభిమానంతో ఈ ప్రభుత్వం మాది అని, మాకు మేలు చేస్తుందని, మమ్మల్ని ఆదుకుంటుందని మీరు ఇచ్చిన హామీతో మీ మీద అపారమైన గౌరవంతో మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు మీ మీద అపారమైన గౌరవంతో మేము ఎంత కష్టమైనా పనిచేస్తున్నాం సార్. చేసినాం. 3 సంవత్సరాలు అవుతుంది మీ ప్రభుత్వాన్ని మేము చేస్తారని నమ్ముతా ఉన్నాం. ఇంకా 3 సంవత్సరాలు అవుతున్నా కూడా మీరు చేయకపోతే ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు మా పరిస్థితి? మరి పేస్కల్ చేస్తామన్నారు, అదేవిధంగా ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు. మీరు విలీనం చేయండి సార్. మీరు ఎంత కష్టపెట్టినా, మీరు ఎంత పని చేయమన్నా చేస్తాం సార్. ఉద్యోగులను పెంచండి, జీతాలు ఎక్కువ ఉన్నాయని అంటే ఏపీతో కంపేర్ చేయండి సార్. మన ఏపీ మన నుంచి విడిపోయినాం కదా, ఏపీతో కంపేర్ చేయండి సార్. దాంతో పాటే ఇవ్వండి. మేము ఎక్కువ కోరతలేదు సార్. ఏపీ కంటే ₹1 ఎక్కువ ఇవ్వకండి సార్. మాకు ప్రభుత్వం వీళ్ళ ఎక్కువ జీతం తీసుకుంటా ఉన్నారు. తెలంగాణ కావాలని కొట్లాడి ముందు వరుసలో ఉండి అన్ని నష్టపోయి కొట్లాడి సాధించిన తెలంగాణలో ముందు వరుసలో ఉంటాం కదా సార్. మేము కాదని చెప్పగలరా పొన్నం ప్రభాకర్ గారు? మీరే కదా సార్ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు కడుపులో పెట్టి చూసుకుంటామన్నారు. మరి వాళ్ళకన్నా ఎక్కువ ఉంటే ఏమవుద్దు సార్? మేము అడగట్లేదు, మేమేం తీసుకోము. వాళ్ళంతా ఇవ్వండి సార్.